మన ఊరికి గ్రామాధికారి, మన భాషలో సర్పంచ్ ఉత్తముడైతే మనమందరం ఉత్తములు అవుతాం. ఆయనే మరో కోణంలో చెడ్డ ఆలోచనలతో ఉంటే ప్రజలంతా ఏమవుతారు? వాళ్ళు కూడా ధర్మాన్ని విడిచిపెట్టి ఇష్టం వచ్చినట్టుగా సంచరిస్తుంటారు. అదే సర్పంచ్ అనే వ్యక్తి ప్రథమ పౌరుడు అంటారు. గ్రామానికి సర్పంచ్ని ప్రథమ పౌరుడు అంటారు. ఆ ప్రథమ పౌరుడు గనక ధర్మబద్ధముతో ఉన్నాడనుకోండి, మనం కూడా ధర్మబద్ధంతో ఉంటాం. ఆయన అధర్మంగా ఏ ఇంట్లో ఉన్నాయన సహించాడు, ధర్మాత్ముడైతే. అందుకే మరి ఇప్పుడు రాబోతున్నాయి ఎలక్షన్. ఏం చేయాలి ఇప్పుడు మనం? మంచుకో 1000 2000 ఇస్తారు, తీసుకోవాలి, ఓటేయాలి. సరేనా? సరేనండి, తీసుకోండి. మీకు అక్కడ నేను ఇంకొంచెం వెలగట్టి చెప్తాను. ఏంటంటే మీకు ఒక్కొక్కరికి 5000 చొప్పున ఇచ్చారనుకుందా, మీరు ఓటేశారు. మీకు ఇవ్వలేవాల్సిన రూపాయిగా ఇచ్చే వాళ్ళకి చెప్తున్నాను. ఇయ్యని వాళ్ళు చాలా సంతోషమే. ఇచ్చిన వాళ్ళకి చెప్తున్నారు, 5000 తీసుకున్నారు కదా. నేను చెప్తున్నాను, మీకు 1 కోటి రూపాయలు ఇస్తా, నేను చెప్పిన పని చేయగలుగుతా. ఎందుకంటే మీరు అమ్ముడు పోయినట్టే. 5000 తీసుకున్నారంటే మీరు అమ్ముడు పోయినట్టే లెక్క. ఏమమ్ముకున్నారు? మీ దేహంలో ఉన్న ప్రతి అవయవాన్ని అమ్ముకున్నారు, తాకట్టు పెట్టేశారు. మీరు 100 తీసుకున్నా తాకట్టు పెట్టినట్టే, 1000 తీసుకున్నా తాకట్టు పెట్టినట్టే, 10,000 తీసుకున్నా తాకట్టు పెట్టినట్టే. అంటే మీ దేహం 5,000 విలువ చేస్తుందా? మీ దేహానికి విలువ అంతే ఉందా? 5,000 ఇచ్చేది 1000 2000 ఇస్తారు అంతే. కానీ నేను 5,000 తీసుకోమని ఇస్తున్నా అంటున్నా. కాదు, 1 కోటి రూపాయలు ఇస్తా, మీ దేహాన్ని నాకు ఇచ్చేయాలి. అలాంటి మీ దేహాన్ని ఏమి చేయాలి? దాసిగా ఉండగలుగుతారా? ఉండలేదు. ఇక్కడ 1 కోటి రూపాయలు వస్తా అంటే ఉండలేదు. కానీ అక్కడ 1000కి ఎందుకుంటున్నారు దాసిగా? ఎన్ని సంవత్సరాలు? 5 ఏళ్ళు ఉంటున్నారు. 5 ఏళ్ళు మీ దేహాలను అమ్ముకుంటున్నారు 1000కి 2000కి. దయచేసి అలా అమ్ముకోకండి. ధర్మబద్ధంగా ఓటేయండి. ఎవరికి నచ్చితే వారికి ఓటేయండి. కానీ డబ్బులు తీసుకొని మాత్రం వేయకండి. మిమ్మల్ని మీరు అమ్ముకున్నట్టే లెక్క. మీ విలువ అంతేని అర్థం. మీ ఒంట్లో ఉన్న ఒక కన్ను నమ్ముకుంటే 10 లక్షలు ఇస్తారండి. అలాంటి 1000కి అమ్ముకుంటారా దేహాన్ని? 1000కి తాకట్టు పెట్టుకుంటారా? 5 ఏళ్ళు మీరు అలా 1000 2000 తీసుకుంటే రేపు పొద్దున మీకు ఏమైనా అవసరం వస్తే ఆయన అడిగితే ఏమంటాడు? నేను నీకు ఓటే లేదా, నాకు పని చేసి పెట్టమంటే ఏమంటాడు ఆయన? నీ ఇంట్లో 5 ఓట్లు ఉంటే 15,000 రూపాయలు ఇచ్చిన నాకు ఊరకనేసావు ఓటు అన్నప్పుడు నీ విలువ ఎక్కడుంది? నీ గౌరవం ఎక్కడుంది? నీ తలక ఎక్కడ పెట్టుకుంటావు? దయచేసి మారుదా. ఇది కాదు వ్యవస్థ, అలా ఉండకూడదు. ధర్మబద్ధంగా ఎంచుకోండి. ఎవరికి వెయ్యాలనుకుంటే నిస్సందేహంగా వెయ్యండి, కానీ డబ్బులు పుచ్చుకోకండి దయచేసి. ఈ మహాభారతాన్ని విని డబ్బులు పుచ్చుకున్నంత మాత్రాన మీరు పుణ్యాత్ములు కాలేదు. చిన్న పుణ్యం పోతే పాపం వచ్చేస్తారు. కాబట్టి భీష్ముడి రాజ్యం